హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియో డిస్కస్ చేసుకున్నప్పుడు మనం అజెండా వాట్ ఈస్ వాటర్ ఫాల్ మెథడాలజీ, వాట్ ఈస్ అజిల్ మెథడాలజీ, డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ఫాల్ మెథడాలజీ అండ్ అజిల్ మెథడాలజీ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏం లేదని ఫ్రమ్ టాప్ టు బాటమ్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. సో వాటర్ ఫ్లో ఎలా పడుతుంది, పైనుంచి కిందికి పడుతుంది కదా, అలానే వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఒక గంట సబ్ సంబంధించిన ఒక అప్లికేషన్‌ని రన్ చేయమని, ఏదో ఒక అప్లికేషన్ రన్ చేయమని, అట్లాంటి అప్లికేషన్ కావాలని అడిగినప్పుడు, క్లయింట్ అడిగినప్పుడు మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటాం కదా! రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. వన్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ చేసుకోవడం. డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత డెవలప్‌మెంట్ టీమ్ చేస్తాం. డెవలప్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ టీమ్ చేస్తాం. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్‌మెంట్‌కి పాస్ చేస్తాం. సో, డిప్లాయ్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మేనేజ్ టీమ్‌కి అనేది మనం పాస్ చేస్తాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఓహ్, వెరీ లాంగ్ టైమ్‌లో అవుట్‌పుట్ వస్తుంది. బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు వెరీ లాంగ్ టైమ్‌లో. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా. అందుకని ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవడానికి 1 మంత్ పడుతుంది. డిజైన్ చేసుకోవడానికి 1 మంత్ పడుతుంది. డెవలప్‌మెంట్ చేసుకోవడానికి 2 మంత్స్ పడుతుంది. ఇక్కడ టెస్టింగ్ చేయడానికి 1 మంత్ పడుతుంది. డిప్లాయ్‌మెంట్ చేయడానికి 1 మంత్ పడుతుంది. మెయింటెనెన్స్ 24 అవర్స్ ఇక్కడ టీఏ టీమ్ అనేది 24 అవర్స్ వర్క్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డైలీ స్టాండర్డ్ డిఎస్యూ అనేటివి ఉండేవి కాదు. డైలీ స్టాండర్డ్ మీటింగ్ అన్నమాట డిఎస్యూ అంటే. సో ఎప్పుడు కనెక్ట్ అవుతారో తెలీదు. ఎప్పుడు లాగిన్ అవుతారో తెలీదు. అవుట్‌పుట్ అనేది వెరీ లాంగ్ టైమ్‌లో వస్తుంది. అందుకోసం వాటర్ ఫాల్ మెథడాలజీ రెడ్యూస్ అయిపోయి అజిల్ మెథడాలజీకి మూవ్ అయ్యింది. సో అజిల్ మెథడాలజీ. వాట్ ఈస్ అజిల్ మెథడాలజీ? Agile methodology practice that promote the continuous iteration, development and testing throughout the software development life cycle of the project. ఇదేంటంటే అజిల్ మెథడాలజీ కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంది. బోత్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టీమ్ యాక్టివిటీస్ ఆర్ కాన్క్రీట్ అండ్ లైక్ ద వాటర్ ఫాల్ మెథడాలజీతో పోల్చుకున్నట్లయితే అజిల్ మెథడాలజీ అనేది మనకు వీక్ వెరీ లాంగ్ టర్మ్ అవుట్పుట్ రాకుండా 2 వీక్స్ లో మనకు అవుట్పుట్ వస్తుంది. సో 2 వీక్స్ లో అవుట్పుట్ రావడానికి మనకు అజిల్ మెథడాలజీలో స్ప్రింట్ ప్లానింగ్స్ ఉన్నాయి. వీటిని ఒక అప్లికేషన్ లో డివైడ్ చేసుకుంటాం. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3. స్ప్రింట్ 1కి లాగిన్, స్ప్రింట్ 2 లాగౌట్, స్ప్రింట్ 3కి సైన్ అప్. ఇట్లా మనం 3 ప్లాట్‌ఫామ్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో స్ప్రింట్ 1కి వచ్చేసి లాగిన్ తీసుకున్నా, స్ప్రింట్ 2కి వచ్చేసి సైన్ అవుట్ తీసుకున్నా, స్ప్రింట్ 3కి వచ్చేసి లాగిన్. ఇట్లా నేను ఎవ్రీ 2 వీక్స్‌కి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 వర్క్ అయింది. బట్ స్ప్రింట్ 1 అవ్వలేదు. అలాంటప్పుడు 10 ఎంప్లాయీస్‌తో అక్కడ ఉన్న స్ప్రింట్‌లో ఉన్న ఎంప్లాయీస్ కూడా మనకు హెల్ప్ చేస్తారన్నమాట. బికాస్ ఆఫ్ ఎవ్రీ 2 వీక్స్ అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ డైలీ స్టాండర్డ్ మీటింగ్ ఉండేది. డిఎస్యూ అంటే డైలీ స్టాండర్డ్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ ఉండేటివి డైలీ స్టాండర్డ్ మీటింగ్ ఉంటే ఇక్కడ ఎప్పుడు ఏం చేసినావు, రేపు ఏం చేస్తున్నావు, ఎల్లుండి ఏం చేస్తున్నావు అనే అప్డేట్ అనేది ఇక్కడ మనం తీసుకునేవాళ్ళం. అందుకోసం ప్రజెంట్ ఆర్గనైజేషన్‌లో అజిల్ మెథడాలజీ అనేది రన్ అవుతుంది. సో వీటి వల్ల డిఫరెన్స్ ఏమిటో చూసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ అజిల్ మెథడాలజీ అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ మెథడాలజీ చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుని డిజైన్ చేస్తుంది, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అందువల్ల వెరీ లాంగ్ టైమ్‌లో అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి పట్టపాల మధ్య రెడ్యూస్ అయిపోయి అజిల్ మెథడాలజీ ఉన్నాయి. సో స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 ప్లానింగ్స్ ఉండడం వల్ల ఎవ్రీ 2 వీక్స్ అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి మనం అజిల్ మెథడాలజీ అనేది యూజ్ చేసుకుంటాం. సో సో ఫర్ ఎనీ సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.